హాయ్ అండి. ఈరోజు లెహంగా ఏ విధంగా కుట్టుకోవాలనేది శారీ తోటి అయితే నేను చెప్తున్నానండి ఈరోజు. ఇదైతే శారీ 2 లెహంగాలయితే కుట్టమనన్నారు ఒక శారీ తోటి. అయితే ఈళ్ళు బార్డర్ అనేది పెద్దది కావాలని అన్నారు. అందువల్ల ఈ పైనున్న అంచు అయితే కట్ చేశానండి కిందన అతకడం కోసం అనేసి. అయితే ఈ అంచు ఎలా అతుక్కొని ఏ విధంగా కట్ చేసుకొని కుట్టుకోవాలనేది అయితే నేను కటింగ్ అయితే చెప్తున్నానండి ఇప్పుడు. ఈ విధంగా కిందన అతకడానికి పైనున్న అంచు అయితే తీసేసాను. 2 అంచులయితే వచ్చాయి. అయితే ఇందులో బ్లౌజ్ కుట్టమని అన్నారు. అలాగే పౌటు చెంగు కూడా బ్లౌజ్‌కి అనేసి తీసేసానండి. ఇప్పుడు ఈ లెహంగాకి 2 లెహంగాలకి ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఇగో ఇలా సెంటర్‌లోకి అయితే నేను 2 భాగాలైతే చేసేస్తున్నాను సారీ మొత్తం. ఇలా కట్ చేసేసుకొని అయితే ఇది ఎంత పొడవంటే 36 ఇంచీలు పొడవైతే వస్తుందండి ఆళ్ళకి. అలాగే నడుము లూజ్ వచ్చేసి 17 ఇంచీలు నడుమనేది పెడుతున్నాను. ఇదైతే 2 ఆట్లకి కూడా లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను. 2 మీటర్ల లైనింగ్ అయితే పడుతుంది ఒక్కొక్క దానికి. ఇవి 4 మీటర్లు. అందుకని సపరేట్ చేసేస్తున్నాను. ఈ విధంగా 2 ఆట్లకి కూడా ఉపయోగపడేలాగా 4 మీటర్లు అనమాట తీసేస్తున్నాను. ఇది చూసారు కదా 4 మడతల మీద ఈ విధంగా వేసుకోవాలి. కూరలు అనేవి ఇలా సైడ్కి వేసేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకోవడం ఎలాగంటే నడుం దగ్గరికి వచ్చేసరికి తక్కువ లూజు, అలాగే కిందకు వచ్చేసరికి ఎక్కువ లూజ్గా ఉండాలంటే ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. ఎక్కువ గేర్ అనేది కిందన ఎక్కువ గేర్ వచ్చేలాగా కట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకునేలాగా ఉంటే మీరు పొడవు వచ్చేసి నేను 35 ఇంచీలు అయితే తీస్తున్నానండి. లైనింగ్ కొంచెం తక్కువగా పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. అందుకని 35 ఇంచీలు అయితే పొడవు పెడుతున్నాను. ఒక 1 ఇంచీ 2 ఇంచెస్ మనం షార్ట్గా పెట్టుకుంటేనే బాగుంటుంది లైనింగ్. చూసారు కదా 35 ఇంచీలు అయితే నేను పొడవు అనేది తీసుకుంటున్నాను. పైన వచ్చేసరికి ఒక 4 ఇంచీల క్లాత్ అనేది నడానికి అనేసి పైన కూడా తీసేసుకోవాలండి మనం. చూసారు కదా ఇక్కడ నుంచి నడానికి 4 ఇంచీల క్లాత్ అనేది తీసేస్తున్నాను. నడుం బెల్ట్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా ఓపెన్ చేయకోకుండా ఉంచుకుంటే నడుం బెల్ట్ వేసుకోవడానికి బాగుంటుంది ఈ క్లాత్. అందుకని ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అయితే పైన నేను తీసేస్తున్నాను. ఇలాగా లైన్గా ఒక డ్రా చేసేసుకోండి. ఇలా గీతలా డ్రా చేసేసుకొని పైన ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. 4 ఇంచీల క్లాత్ అయితే పైన తీస్తున్నాను. ఇది నడానికి వేసుకోవడానికి అనమాట. నడుం బెల్ట్ కింద దీనికి కుర్చీలు అనేవి పెట్టుకోవడానికి, శారీ అనేది కుర్చీలు పెట్టుకోవడానికి పైది అయితే తీసేస్తున్నాను. ఈ కిందన 35 ఇంచీల క్లాత్ తీసింది ఈ విధంగా ఒకసారి చూసుకోండి. ఇలా కొలిచేసుకోవాలి ఒకసారి. 35 ఇంచీల క్లాత్ కూడా మనం ఇలా క్రాస్ అనేది వేసుకోవాలన్నమాట. 4 మడతలు కూడా కూరాలు అనేది సైడ్కి ఉంచుకొని నేను చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా మొత్తం అంతా కూడా నీట్గా చేసి ఇలా క్రాస్ అనేది వేసుకోవాలండి. ఇలా క్రాస్ వేసుకోవడం వల్ల ఏంటంటే కిందన వచ్చేసరికి గేర్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. లూజ్ అనేది ఎక్కువ వస్తుంది. నడుం దగ్గరికి వచ్చేసరికి తక్కువగా వస్తుంది అనమాట. ఇక్కడ నడుం బెల్ట్ అనేది మనం తీసుకోవాలి. నడుంకి పైకి తీసుకోవాలన్నమాట. చూసారు కదా ఇలా 4 మడతలు వేసుకోవాలి. కూరాలు అనేవి ఇలా సైడ్కి వేసేసుకోవాలి. 4 కూరాలు కూడా ఇలా సైడ్కి రావాలి. ఇలాగ క్రాస్గా అనేది రావాలి. అయితే నడుము నేను 17 ఇంచీలు అయితే నడుము తీస్తున్నాను. అందువల్ల ఇలాగా మనం కొలిచేసుకోవాలన్నమాట. 17 ఇంచీల నడుము అంటే ఇదైతే నేను 10 ఇంచీలు అయితే తీస్తున్నానండి నడానికి. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం 4 పీసులు కనుక అతికేటప్పుడు ఏంటంటే ఖర్చుల్లోకి అనేది కొంచెం క్లాత్ అనేది పోతుంది. అందువల్ల నేను ఏంటంటే కొంచెం ఎక్కువ అయితే నడానికి తీస్తున్నాను. ఎక్కువ అంటే 10 ఇంచీలు అయితే తీస్తున్నానండి. పైన వచ్చేసరికి 10 ఇంచీలు అయితే తీస్తున్నాను. 2 మడతల మీద 10 ఇంచీలు తీస్తున్నాను. ఈ విధంగా 10 ఇంచీలు అయితే తీస్తున్నాను. 2 మడతల మీద 10 ఇంచీలు అంటే 20 ఇంచీలు అయితే వస్తుందండి. 2 మడతలు కలిపి 20 ఇంచీలు వస్తుంది. అంటే ఒక పక్కకి అన్నమాట 20 ఇంచీలు. అలాగే ఇటువైపు కూడా 10 ఇంచీలు అనేవి తీసుకోవాలి. ఇది ఒక పక్కకు వస్తుంది అనమాట. మొత్తం నడుము మొత్తం కూడా 40 ఇంచీలు అయితే లూజ్ వచ్చేలాగా తీసుకోవాలి. ఇలా కొలుచుకొని ఈ క్రాస్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. 4 పీసుల్లాగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా మనం కూరాలు సైడ్కి ఉంచుకున్నాం కదా, ఈ సెంటర్లో ఏంటంటే క్రాస్ అనేది ఇలా నీట్గా చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా లూజ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. లోపల లైనింగ్ అనేది లెహంగా ఏంటంటే గుద్దులుకున్నట్టు ఉండదన్నమాట. చాలా లూజ్గా అలాగే లంబుగా కనిపిస్తూ ఉంటుంది కిందకు వచ్చేసరికి.
పైన వచ్చేసరికి చక్కగా నడుం దగ్గర కూడా తక్కువ క్లాత్ అనేది ఉంటుంది అనమాట. చూసారు కదా, నడుం అయితే ఇక్కడ వచ్చింది, ఇలాగా నడుం వచ్చింది. అలాగే చూడండి కిందన ఎంత గేర్ అనేది ఉందో, చక్కగా క్రాస్ కటింగ్ చేసుకుంటే ఇక్కడ కొంచెం క్రాస్ అనేది తీసేసుకోవాలండి. కోరాల సైడ్ ఏంటంటే క్రాస్ అనేది ఉండదు, ఈ సైడ్ ఏంటంటే క్రాస్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. కుట్టేటప్పుడైనా కట్ చేసుకోవాలి, అందుకని ముందుగానే నేను కట్ చేస్తున్నాను. ఇక్కడైతే మనం కట్ చేయాల్సిన అవసరం లేదు, కోరాలు స్ట్రైట్గా ఉంటాయి కనుక కోరాలు అయితే కట్ చేయవలసిన అవసరం లేదు. కోరాల సైడు ఈ విధంగా మనం కట్ చేసుకుంటే చూసారు కదా, చక్కగా నీట్గా ఉంటుందన్నమాట ఇలా కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు నడానికి బెల్ట్ అయితే ఏ విధంగా తీయాలనేది చూపిస్తున్నానండి. చూసారు కదా, ఒక పక్క 17 ఇంచీలు, ఒక పక్క 17 ఇంచీలు అనమాట బెల్ట్ వచ్చేలా తీసుకున్నాను. మొత్తం వచ్చేసి 34 ఇంచీలు బెల్ట్ అయితే తీసుకున్నాను. పొడవు వచ్చేసి 4 ఇంచీలు అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా సెంటర్లో అయితే ఒక కట్ అది పెట్టేసుకోవాలండి. అలాగే ఇలా మనం కట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే సారీ కుర్చీలు పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సారీ కూడా కుర్చీలు పెట్టుకునేటప్పుడు ఇలాగే 4 కట్టల కింద పెట్టేసుకున్నామంటే ఇక్కడి నుంచి వచ్చేసరికి కుర్చీలు అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఒకే లెవెల్లో కుర్చీలు అనేవి మనం పెట్టుకోవడానికి అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఏ విధంగా కట్ అనేది పెట్టుకోవాలండి. అలాగే సారీకి కూడా, లెహంగాకి కట్ పెట్టుకోవాలి, దానికి కూడా ఇలాగ 4 కట్టలా పెట్టుకుంటే కుర్చీలు అనేవి ఒకే లెవెల్లో పెట్టుకోవచ్చండి. నీట్గా చాలా అందంగా లెహంగా అనేది ఈజీగా కుట్టుకోగలుగుతాం. చూసారు కదా, 4 ఇంచీలు అయితే పెట్టాను నేను. పొడవు అనేది లూజ్ అనేది 17 ఇంచీలు పెట్టుకున్నాను. అలాగే లెహంగా తాలూకా క్లాత్ అనేది పెట్టేసుకొని దానికి లైనింగ్ మనం అతుక్కుంటాం కనుక ఈ క్లాత్ని ఈ విధంగా అది ఎంత పొడవు వచ్చిందో బెల్ట్, ఆ పొడవు అనేది తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా బెల్ట్ అనేది తీసుకోవాలి. 2 కలిపి కుట్టేసుకొని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలండి, స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతానండి.